అందరికీ నమస్కారం అండి. శ్రీమాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి భగవంతుడు తిరిగి రాయబోతున్నాడు. అయితే మేషరాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మేషరాశి వారికి అసలు ఎలా ఉంటుంది, మేషరాశి వారికి ఏ భగవంతుడి అనుగ్రహం ఉంది, మేషరాశి వారి గురించి ఇలాంటి పూర్తి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక, మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశి వారికి జీవితంలో చిన్న వయసు నుంచే కష్టాలు అయితే ప్రారంభమవుతాయి. సహజంగా కష్టాలు అనేటివి చాలామందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు కష్టాలు అనేటివి ఏంటి అనేది మెల్లమెల్లగా తెలుస్తాయి. కానీ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి చిన్న వయసు నుండే కష్టాలు అనేటివి ప్రారంభమవుతాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఏమిటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశాలు పూర్తిగా తెలుస్తాయి. వాటిపైన పూర్తి అవగాహన కూడా ఉంటుంది. ఆర్థిక కష్టాలు అనేటివి చాలా ఎదురు కావడం వల్ల చిన్న వయసు నుంచే ఇది సంపాదించడంలో చాలా ఆరితేరి ఉంటారు. కనుక డబ్బు విషయంలో విలువ వీరికి బాగా తెలుస్తుంది. డబ్బుని వృధాగా ఎప్పుడూ ఖర్చు పెట్టరు. అలానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. అలానే కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం కష్టపడి ఇంకా సంపాదించుకోవచ్చులే తర్వాత అన్నట్టుగా, ఇప్పుడు సంపాదించిన సొమ్ముని ఖర్చు పెట్టి మళ్ళీ మనం సంపాదించవచ్చులే అన్నట్టుగా చూస్తారు. కానీ అది ఇంకా అసలు కరెక్ట్ కాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న సమయంలో మన దగ్గర ఉంది అంటే దాన్ని దాచుకోవడానికి, ఇంకా దాన్ని డబుల్ చేయడానికి, త్రిబుల్ చేయడానికి ఉపయోగించాలి. కానీ ఉన్నది ఊడగొట్టి నెక్స్ట్ ఇంకా సంపాదించుకోవాలి అంటే ఫ్యూచర్ ఎలా ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి డబ్బు విషయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. జీవితంలో కూడా కొన్ని అసలు ఎలాంటి సంఘటనలు అంటే వీరు ఊహించలేరు కూడా. మీరు అసలు ఇలా జరుగుతుందని కూడా ఊహించలేరు. కొన్నేమో అది మీకు తెలుసో తెలియక జరిగిపోతూ ఉంటాయి. ఆ సంఘటనలు మిమ్మల్ని చాలా కుదిపివేస్తూ ఉంటాయి. మీరు ఆ సంఘటనలు తలుచుకొని బాధపడే రోజులు కూడా ఉంటాయి. కానీ ఏది ఏమైనా తప్పు చేసిన వారికి సమాధానం చెప్పే తీరుతారు. సమాధానం చెప్పకుండా ఎవరిని కూడా వదలరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పనిలో కూడా కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు. ఓపికతో వ్యవహరించడం మాత్రం చాలా మంచిది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఇది సరైన సమయం. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సృజనాత్మకత పనులకు ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీలో ఆలోచనకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో సహా సమయం అనేది గడపడం చేస్తారు. సంతోషంగా జీవించడానికి ఈ సమయంలో సిద్ధపడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో. అలాగా వీరికి ఆర్థిక సమస్యలు పెరిగినా సరే ఒక్కసారి కూడా అసలు బాధ అనేది ఉండదు. ఎందుకంటే ఆ సమస్యను మీరు ఎలాగైనా సరే ఆర్థిక సమస్యలను తొలగించుకుంటాము అన్నటువంటి ఒక పట్టుదలతో సాగిపోతారు. అలానే వీరికి కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. కొన్ని పనులలో చాలా జాగ్రత్తగా వహించడం అవసరం. ఉద్యోగం అనేది సాధారణంగా ఉంటుంది. పాత స్నేహితులు వారి యొక్క కలయిక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పనిలో కూడా కొత్త ఆలోచనలు కూడా ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీరు పనిలో కొత్తగా ఏవైతే ఉపయోగించారో, వినూత్న ప్రయత్నాలు ఏవైతే చేశారో అవి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది.
మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ప్రేమ జీవితంలోని అనుకూలమైనటువంటి మార్పులు, ఆధ్యాత్మిక చింతనతో శాంతిని పొందుతారు. ఇక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అనవసరమైన వాటిని తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా ప్రస్తుతం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి కూడా అవసరం. దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచించండి. కుటుంబ మద్దతు చాలా లభిస్తుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క పనిలో కొత్త ఆలోచనలు ప్రదర్శిస్తారు. మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొత్తగా మీరు ఏదైతే ఒక కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతున్నారో అది ఈ సమయంలో అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పై అధికారులు, ఒక ఉద్యోగం చేస్తున్నట్లయితే వ్యక్తులైతే పై అధికారుల నుండి కూడా ప్రశంసలు కూడా అందుకుంటారు. అంతేకాదు మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసల వర్షంతో పాటు మీ యొక్క వేతనం శాలరీ కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క జీవితం పెరగడమే కాకుండా మీ జీవితం భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడు మీ యొక్క రాతను తిరగరాయబోతున్నారు. ఖచ్చితంగా కూడా మీకు ఇదివరకు చాలా కష్టాల ఊబిలో చిక్కుకుపోయి, అలాగే చాలా రకాల సమస్యలను ఇరుక్కుపోయి ఆ సమస్య నుండి ఎలా బయటకి రావాలి, అసలు ఏంటి పరిస్థితి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ అనేటివి వ్యక్తులకి కూడా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతటి గాఢమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఈ సమయంలో ఆ దరిద్రం నుండి మెల్లమెల్లగా బయటకు రాబోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాల కంటే కూడా రెట్టింపు ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు ఊహించని విధానంగా మీకు ఆర్థిక లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది. తద్వారా మీ జీవితం అనేది మారబోతుంది. భవిష్యత్తు ఇంకా బాగుండబోతుంది. రాబోయే రోజుల కోసం మీరు పెట్టుబడి పెట్టిన, ముఖ్యంగా మీరు ఏదైనా బ్యాంకులను పెట్టినా కానీ అది రాబోయే రోజుల్లో మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తాయి. మీ తలరాత పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు చాలా తెలివి కూడా ఉంటుంది. వచ్చిన కొంచెం డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా వాటిని మనం వాడుకోవాలనేటువంటి అవగాహన అయితే మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా డబ్బుని మాత్రం మీరు వృధాగా అస్సలు ఖర్చు పెట్టరు. డబ్బును విషయంలో మాత్రం మీరు అస్సలు కూడా జోక్యం చేసుకోరు. ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడానికి అసలు ప్రయత్నం చేయరు. ఉన్నదాన్ని రెట్టింపు చేయడానికి అయితే చూస్తారు తప్ప ఉన్న డబ్బుని ఖర్చు పెట్టడానికి మాత్రం అసలు కూడా మీరు ముందుకు రారని కూడా చెప్పుకోవచ్చు. ఖర్చు పెట్టరు కూడా. అలానే బంధుత్వాలను కాపాడుకుంటారు. కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు అనేటివి మీకు చాలా సమస్యలను తెచ్చిపెడతాయి కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. అనుభవం లేకుండా ఎలాంటి వ్యాపార రంగంలో అసలు దిగకూడదు. మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అనుభవం ఉండాలి. ఒకవేళ అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతోనైనా సరే మీరు వ్యాపారం చేయాలి తప్ప మీరు మాత్రం అనుభవం లేని పనులలో దిగడం వల్ల చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటారు. అలాగే మీరు ఎవరికైనా డబ్బును ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. డబ్బు అనేది ఎప్పుడైనా సరే ఎవరికి ఇచ్చినా సరే తప్పనిసరి షూరిటీ అయితే ఉండేలాగా చూసుకోండి. ఇక అలానే ఈ ఇల్లీగల్ ఇలాంటిలో కానీ ఆన్లైన్లో పెట్టుబడి కానీ బెట్టింగ్ యాప్స్ల వైపు కానీ అసలు వెళ్ళకూడదు. ఇక మీరు ఇష్టదైవారాధన అయితే మీకు చాలా మేలు చేస్తుంది. విష్ణుమూర్తిని పూజించడం వల్ల మీ భవిష్యత్తు అనేది పూర్తిగా మారిపోతుంది. అలానే మీ భవిష్యత్తుని పూర్తిగా మారుస్తాడు ఆ భగవంతుడు కనుక విష్ణుమూర్తి అనుగ్రహం చాలా మేలు చేస్తుంది. ఇక మేషరాశి వారికి, అలాగే మేషరాశి వారు జూన్ 3వ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి అయితే ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికైతే ఈ రోజున అయితే సమయం అయితే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు, కార్యాలయంలో చాలా వరకు కూడా అధిక పని చేయవలసి ఉంటుంది. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులకి వారి పొదుపు పైన పథకాలపై పూర్తిగా దృష్టి పెడతారు.
ఇకపై మీరైతే ఈ రాశివారు తల్లిదండ్రులు ఏదైనా బాధ్యత ఇస్తే దాన్ని సకాలంలోనైతే పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. లేకపోతే వారు మీ మీద కోపంగా ఉండవచ్చు. ఇక మేషరాశి వారికి అయితే ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 84. ఇక ఈరోజు అయితే రాశివారు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే ఈ రాశివారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు.